పార్టీగా పుట్టినాం. రైట్. శరత్ గారు, కవిత గారు మళ్ళీ కొత్త పార్టీతో రావడం రీఎంట్రీయా, రివెంజ్ పాలిటిక్స్ అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి కవిత గారి ఫైర్ చూస్తుంటే ఏంటి అసలు రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని తను చెప్తోంది, ఏమంటారు? అసలు మీకేం ఫైర్ కనబడదో నాకైతే అర్థం కాదు. వాట్ ఫైర్? అసలు ఫైర్ ఏందమ్మా? ఎక్కడ ఫైర్ అమ్మా? ఇప్పుడు కో అక్యూజ్డ్ స్టేట్మెంట్ లాగా ఉంది. నేను ఇప్పుడు క్రిమినల్ లాలో ఏముంటుందంటే రమ్మా, తెలంగాణ సమాజానికి సంబంధించి కవిత స్టేట్మెంట్ అంతా కో అక్యూజ్డ్ కన్ఫెషన్ అబౌట్ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ లాగా కనబడ్డది, అంతే తప్ప ఇంకేం కనబడ్డదమ్మా? అప్రూవర్ కన్నా పూర్తిగా మారలేదు మళ్ళీ. అది కాదు, పెద్ద ఏదో ఆమె ఏదో సాధించింది, ఏమో చేసింది అని ఒట్టిగా ఈ రభసాయి రచ్చ ఇదంతా వేస్ట్. నా దృష్టిలో కూడా ఏం సిగ్నిఫికెన్స్ లేదు. ఇప్పుడు దొరలు దౌర్జన్యం అది ఇదని ఇంతకుముందు ఆ చెల్లెమ్మ మాట్లాడింది కదా, ఎవరమ్మా దొరలు అంటే? కవిత దొర బిడ్డనా, లేకపోతే బీద బలహీన వర్గాల వాళ్ళ బిడ్డనా, లేకపోతే ఇంకెవరు వాళ్ళ తరఫున ఏమన్నా చేసిందా? ఏం లిక్కర్ వ్యాపారం మనం అందరం చేయగలిగినామా? కోట్ల కోట్ల రూపాయలు చార్టెడ్ ఫ్లైట్లలో మీరు అన్న లిక్కర్ గురించి మాట్లాడకండి. ఢిల్లీకి ఎట్లా చార్టెడ్ ఫ్లైట్లలో ఢిల్లీకి ఎట్లా పోయినారు? క్లీన్ షీట్ వచ్చింది, అది 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 అన్న, అది కోర్టు పరిధిలో ఉంది. క్లీన్ షీట్ వచ్చింది, దాని గురించి మీరు మాట్లాడకండి. అసలు మీరు లిక్కర్ కేసు గురించి ఎట్లా మాట్లాడతారన్నా? ఇందాక కూడా నేను చెప్పడం మర్చిపోయి, అవినీతి మార్కలు లిక్కర్ రాని అని చెప్పేసి పక్కన పార్టీలు ఆరోపణ చేసి, పక్కన పార్టీలు కాదు బీఆర్ఎస్ పార్టీ దుబాయ్ లో ఏదైతే సోషల్ మీడియా టీము నడుపుతూ పక్కన పార్టీల కన్నా ఎక్కువ మీరు చేసిరు కవితక్క గారి మీద ట్రోలు. లిక్కర్ కేసు గురించి అట్లా మాట్లాడే పద్ధతి కాదు. ఇవాళ మీ కవిత గారికి రాజకీయ దృష్టి పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మీద మీరు అభండాలు మాట్లాడద్దు. మీరు ఏమైనా మాట్లాడుకోండి. బీజేపీ జైల్లో పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టారు, వాళ్ళ మీద మాట్లాడుకోండి. మేము ఎప్పుడు కూడా కవితమ్మకు వెన్నుదనగానే నిలబడ్డాం. బీఆర్ఎస్ పార్టీ వెన్నుదనగానే నిలబడ్డాయి. మీ శక్తి ఎంతమ్మా? ఇవాళ షర్మిల నమ్ముకున్న పరిస్థితి మీ పరిస్థితి అంతే. కవితమ్మ ఎన్నడైనా కాంగ్రెస్ లో కలవాల్సిందే, మీ పరిస్థితి అంతే. ఇలా ఇందిరా పరిస్థితి అంతే. ఇందిరా సోబర్ మీకంటే ఎక్కువ మీకంటే ఎక్కువ ఇందిరా సోబర్. ఉద్యమంలో ఉన్నాం, మాకు మీరేం చేయలేదు. ఎవరేం మేము ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళము. మాకు ఎవరేం చేసిరొద్దన్నా. మీరు ఎట్లన్నారు? లిక్కర్ కేసు వల్ల మా పార్టీకి అవినీతి చాలా డ్యామేజ్ అయింది. అసలు ఆ లిక్కర్ కేసు వల్లనే మా పార్టీ ఓడిపోవడానికి కారణం. 4 జిల్లాల్లో దెబ్బ పడ్డది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ 4 జిల్లాల్లో దెబ్బ పడ్డది మాకు. కవితమ్మ వల్ల మా పార్టీకి బాగా నష్టం జరిగింది. కవితమ్మ వల్ల మా పార్టీకి బాగా నష్టం జరిగింది. ఇవాళ మక్క దొరికిపోయింది. మేము పునీతులమైన మా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. కవితమ్మ మా పార్టీలో మా బీఆర్ఎస్ పార్టీకి వెయ్యాను వచ్చింది. వీళ్ళు కనీసము లిక్కర్ కేసు వీళ్ళ అధినాయకుడేమో వీళ్ళ అధ్యక్షుడేమో నన్నేం చేయలేక నా బిడ్డను నిందించిండ్రు అని చెప్తారు. వీళ్ళేమో ఇట్లా మాట్లాడతారు. ఇక ఇది వీళ్ళ అధినాయకత్వానికి వీళ్ళు ఇచ్చిన గౌరవం ఇది. కేసీఆర్ స్వయంగా నన్నేం చేయలేక నా బిడ్డను మాట్లాడట్లే. ఆ కేసు పెట్టిన బీజేపీ వల్ల మా పార్టీకి నష్టం జరిగింది. తన అందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది మా పరిధిలో మేము మాట్లాడట్లేము. అవినీతి మార్గాలను మీరు ఎట్లా మాట్లాడినారు? అవినీతి మరకలు అంటుకోవడం వల్ల అంటే అవి నిజంగా తన స్కామ్ లో ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. బీజేపీ కాంగ్రెస్ మీద పెట్టిన కేసుల వల్ల చేసుకోవాలి. మళ్ళీ మంచి జరిగితే మన ఖాతాలో, లేకపోతే చెడు జరిగితే ఏం మంచి జరిగిందమ్మా? తన వల్ల మొత్తం ఎమ్మెల్యేలను తోడిపోయారు నిజామాబాద్ లో. తన వల్ల మా పార్టీకి నష్టం తప్ప లాభం ఎక్కడ జరిగింది? ఏం మాట్లాడతారు 2017 2009 వరకు హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. నిజామాబాద్ లో కవిత పనిచేసింది కాబట్టి టీఆర్ఎస్ జెండా ఎగిరింది. సిరిసిల్లలో కవిత గ్రౌండ్ వర్క్ చేసింది. నిజామాబాద్ లో చెల్లని రూపాయి తెలంగాణకు వెళ్తుందా? నిజామాబాద్ లో చెల్లని రూపాయి తెలంగాణకు వెళ్తుందా? సాధించేది తండ్రిని మానసికంగా హింసించడం తప్ప తను సాధించేది ఏం లేదు. తన వల్ల తన పార్టీ ఒక కార్పొరేట్ సీట్లో గెలుచుకోదు. తన పార్టీ ఒక కార్పొరేట్ సీట్లో గెలవదు. తండ్రిని మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారి చేతుల బొమ్మగా మారి ఆడుతున్న నాటకం ఇదంతా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గజ్వెల్లో చెల్లింది కదా. కామారెడ్డిలో చెల్లని రూపాయి గజ్వెల్లో ఎట్లా చెల్లింది? మరి
అది కూడా గట్లనే ఉంటాయన్నా. మరి మేము ఇప్పుడు మమ్మల్ని అధికార మాట్లాడనీయకండి. పార్టీలో ఉండి ఓడిపోయిన మేము వ్యక్తి ఇవాళ మమ్మల్ని పార్టీ పెట్టి ఏం మాట్లాడనీయకండి. సాధిస్తుంది? కార్పొరేటర్ లో ఒక కార్పొరేటర్ చూడండి మీరు కుట్రలు చేసి ఓడగొట్టిండ్రు. మీరు కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీలో కలుస్తారు. కాంగ్రెస్ పార్టీలో కుట్రలు చేసి ఓడగొట్టిండ్రు. చూడండి అంత కర్మ మాకు పట్టలేదు. మాకంత కర్మ పట్టలేదు. మీరు బీజేపీకి రైట్, ఒక్క నిమిషం ఎన్నుకుని అన్న నడుపుతున్నారు. పాపం 4 రోజులైతే బీజేపీలో కలవబోతున్నారు చూసుకుంటుండ్రు. ఒక్క నిమిషం మనోజ్ గారు ఒక్క నిమిషం బీజేపీలో కలవబోతున్నారు. రైట్, బీజేపీలో కలవబోతున్నారు. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు అమ్మ ఆ కవితమ్మ నమ్ముకోకండి. శర్మిలమ్మ నమ్ముకున్న నాయకుల రాళ్ళలాగా తయారవుతారు మీరంతా. ఏ దిక్కుదోచ స్థితిలో వెళ్ళిపోతారు. ఆ అవును. కాంగ్రెస్ లో కలుపుతుంది. మమతా మీరు ఆ పార్టీలో ఉండకుండా మా మీలాంటి వాళ్ళు మీలాంటి జయలలిత ఉద్యమకారులు అన్న ఉండొద్దు. అది వేస్ట్. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరొక టీం అది. రాబోతుంది. మరో మమతా బెనర్జీ రాబోతుంది. మరో జయలలిత మమతా రాబోతుంది. బెనర్జీ చూసుకుంటున్నారు. ఏంటమ్మా కట్టుబట్ట మార్చంగానే మమతా బెనర్జీ కాదు. ఆ త్యాగాలు ఉండాలి. ఏం చేసింది కవితమ్మ త్యాగాలు? కవితమ్మ త్యాగాలు ఏమున్నాయి? మస్తు త్యాగాలు చెప్పండి మీరు. చేసినాం. మీ కట్టుబట్టు మార్చగానే మీ మారవు. పార్టీలో- మీ పార్టీ కట్టుబాటు గురించి మాట్లాడే రైట్ మీకు ఓకే లేదు. మ్యామ్. మమతా బెనర్జీతో పోలుస్తారు మీరు. మమతా బెనర్జీతో టైం పోలుస్తారు. దాటిపోయింది. సో ఒక ఆడబిడ్డను ఇంకో నమస్కారం. ఆమె తండ్రి గతించిన తర్వాత ఎదురు తిరిగింది. తండ్రి ఉన్నప్పుడే తండ్రిని మానసిక క్షోభ చేయడానికి అంతకంటే కిరాతక ఏముండదు. తెలంగాణ ఆడబిడ్డ తండ్రి మీద ఈగ వాళ్ళనియరు, సోదరుల మీద ఈగ వాళ్ళ పుట్టినింటి మీద ఈగ వాళ్ళనియరు. అంత కుటుంబంలోనే అంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నామే. ఆమె వచ్చి ప్రజలకు సేవ చేస్తుందా? ఆమె వచ్చి ప్రజలకు సేవ చేస్తుందా? ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డకి ఎంత సెంటిమెంట్ ఉంటుంది కుటుంబం అంటే? తెలంగాణ ఆడబిడ్డకు ఎంత సెంటిమెంట్ ఉంటుంది కుటుంబం అంటే? ఇవాళ తండ్రిని తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తున్న ఆమె వచ్చి తెలంగాణ ఉద్ధరిస్తారు. తెలంగాణ ఉద్ధరిస్తారు. కేసీఆర్ గారు చాలా గొప్ప నాయకుడు కాబట్టి గుండెలో బాధను భరిస్తున్నాడు. ఒక పిలుపునిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కానీ ఇవ్వట్లే. ఎందుకంటే పోనీలే చిన్నపిల్ల ఏదో చేసుకుంటా ఉంది, అయ్యేదా పోయేదా అనుకుంటున్నాం. రైట్ తిరుపతి రెడ్డి ఒక్క నిమిషం మనోజ్ గారు మైపాల్ యాదవ్ తీన్ మార్మల్ల లాంటి వాళ్ళు లైట్ తీసుకోవడం వల్ల మా పార్టీ డ్యామేజ్ అయిందని మా లాంటి వాళ్ళు మేము రియాక్ట్ అవుతున్నాం. మనోజ్ గారు ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం మనోజ్ గారు కంక్లూడ్ చేస్తానమ్మా. మనోజ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మనోజ్ గారు ప్లీజ్ మనోజ్ గారు ఆగాలి. మనోజ్ గారు ఒక్క నిమిషం ఆగండి. తిరుపతి రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. నేను ఒకటి చెప్తున్నానమ్మా. ఒక సగటు తెలంగాణ ఆడబిడ్డ తన భర్త మీద మాటపడనియదు, తన తండ్రి మీద మాటపడనియదు, తన సోదరుల మీద మాటపడనియదు. సగటు నికార్సైన తెలంగాణ ఆడబిడ్డ ఇవాళ ఇంత మందిని బాధ పెడతా ఉంది. కానీ తన భర్త ఆమోదం ఉందో లేదో మాకు తెలియదు. కానీ తండ్రిని తల్లిని సోదరుణ్ణి అదే విధంగా హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్ అండి మా పార్టీలో. ఇవాళ వెనక ఉండి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నట్టు హరీష్ రావు గారిని సపరేట్ చేయాలి. ఈమెను ఎక్కువ పెట్టి ఈమె భుజం మీద తుపాకి పెట్టి కాలుస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయానికి, నీచ రాజకీయానికి నాంది పలుకుతుంది కవితమ్మ గారు. కవితమ్మని ఈ రోజు వరకు కూడా మా నాయకులు గాని మా యొక్క కార్యకర్తలు గాని పరుష ఫలితాలతో ఎందుకు విమర్శించట్లంటే మా మహానాయకుడు ఆయన యొక్క బాధపడకూడదనే కట్టు నోరు మూసుకొని కూర్చున్నాం. నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఈమె. కేసీఆర్ గారిని మీరు గడిగడికి రేవంత్ రెడ్డి గారు అనకండి. మీరు చంద్రబాబు గారిని అనుకోండి కానీ రేవంత్ రెడ్డి గారిని అనకండి. రేవంత్ రెడ్డి గారిని బీజేపీ ఉండొచ్చు, రైట్ బీజేపీ పార్టీ ఉండొచ్చు. మమ్మల్ని అనడం మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా ఏముందండి చెప్పేది? అందరు చెప్పేది విన్నా.